మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ముఖ్యమైన బిట్లతో వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్తో పాటు దాని అనాలిసిస్ కూడా ఉంటుందండి, మర్చిపోవద్దండి. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. 2024 సంవత్సరానికి గాను సాహిత్యంలో క్రింది వారిలో ఎవరికి నోబెల్ బహుమతి వరించింది? నోబెల్ బహుమతి 2024 సంవత్సరానికి ఎవరికి వచ్చింది సాహిత్యంలో అంటే హాంకాంగ్. మరి హాంకాంగ్ గురించి చూసేద్దామండి. హాంకాంగ్ యొక్క దేశము దక్షిణ కొరియా. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి ఆసియా రచయిత్రి హాంకాంగ్ అండి. మరి హాంకాంగ్ రాసినటువంటి ద వెజిటేరియన్ నవలకు బుకర్ ప్రైజ్ అయితే లభించింది 2016లో. హాంకాంగ్ రాసినటువంటి నవల ద వెజిటేరియన్, దీనికి 2016లో బుకర్ బహుమతి అయితే లభించింది. అదేవిధంగా దక్షిణ కొరియా దేశం యొక్క ఈమె హాంకాంగ్ దక్షిణ కొరియా కదండి. దక్షిణ కొరియా యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తున్నానండి. దక్షిణ కొరియా దేశ ప్రస్తుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. దక్షిణ కొరియా యొక్క ప్రధానమంత్రి హండక్సు. ఓకేనండి. రెండో బిట్ చూద్దామండి. భారత ప్రభుత్వం రతన్ టాటాకు ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది? మరి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇటీవల చనిపోయారు కదండి, ఆయన మీద బిట్టు వచ్చే అవకాశం ఉంది. పద్మవిభూషణ్ను భారత ప్రభుత్వం ఎప్పుడో సత్కరించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి 2008 సంవత్సరం, 2008. సో రతన్ టాటాకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది 2000 సంవత్సరం. ఇక్కడ చూడండి, ఇది పద్మభూషణ్ 2000, పద్మవిభూషణ్ 2008. మరి రతన్ టాటాకు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డును ఆస్ట్రేలియా ప్రదానం చేసిన సంవత్సరం 2021. అదేవిధంగా రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వం తొలి ఉద్యోగరత్న అవార్డును ప్రదానం చేసిన సంవత్సరం 2023. మరి మహారాష్ట్ర కాబట్టి మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ సిపి రాధాకృష్ణన్. మరి మూడోదండి, జన్యు పదార్థంలోని చిన్నపాటి తొనకలైనటువంటి మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు గాను క్రింది ఏ శాస్త్రవేత్తలకు 2024 ఏడాదికి గాను వైద్య రంగంలో నోబెల్ బహుమతి వరించింది? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కూన్. సో వీళ్ళకి వైద్య రంగంలో నోబెల్ బహుమతి అయితే వచ్చిందండి. మరి విక్టరీ ఆంబ్రోస్, గ్యారీ రవ్కూన్ వాళ్ళ యొక్క దేశం అమెరికా అండి. మరి విక్టర్ ఆంబ్రోస్, ర్యావీ రవ్కూన్ తమ పరిశోధన ద్వారా జన్యు నియంత్రణ అనే కొత్త సూత్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చారండి. జన్యు నియంత్రణ అనే కొత్త సూత్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కూన్. ఎందుకు సార్ 10 సార్లు శాస్త్రవేత్తల పేర్లు చదువుతున్నాం అంటే అది అన్నోన్ వర్డ్స్ మనం ఎక్కువసార్లు చదవడం వల్ల గుర్తుండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతిని పురస్కరించుకొని నోబెల్ పురస్కారాలను ప్రదానం చేసే రోజు డిసెంబర్ 10వ తేదీ అండి. డిసెంబర్ 10వ తేదీ. మరి 2023 ఏడాదికి గాను వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్న వారు కటాలిన్ కరికో, డ్రీవ్ విస్మాన్. మరి మొదటిసారిగా నోబెల్ బహుమతి ఎప్పుడు ఇచ్చారు అంటే మొదటిసారిగా 1901 సంవత్సరంలో. నెక్స్ట్ నాలుగో బిట్ అండి. 2024-25 ఇరానీ ట్రోఫీ విజేతగా క్రింది ఏ జట్టు నిలిచింది? ఇరానీ ట్రోఫీ అండి. ఆన్సర్ ఆప్షన్ బి ముంబై. మొత్తంగా ముంబై జట్టుకు 15వ ఇరానీ ట్రోఫీ అయితే లభించిందండి. ఇప్పటికి 15 సార్లు అయితే ముంబై ఇరానీ ట్రోఫీని గెలుచుకుంది. మరి ముంబై జట్టు ఫైనల్లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును అయితే ఓడించిందండి. అదేవిధంగా ఇరానీ ట్రోఫీ యొక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సర్ఫరాజ్ ఖాన్ గెలుచుకున్నారండి. అదేవిధంగా 2023-24 రంజీ ట్రోఫీ విజేత కూడా ముంబైయే. ఓకేనండి. నెక్స్ట్ బిట్ అండి. 2024 సంవత్సరానికి గాను
నోబెల్ శాంతి బహుమతి ఏ దేశానికి చెందినటి? నిహాన్ ఎడాంక్యో నిహాన్ ఎడాంక్యో సంస్థకు వరించింది. ఇక్కడ ఇది ఒక సంస్థ అండి, గుర్తుంచుకోండి. 2024 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి క్రింది ఏ దేశానికి చెందినటువంటి నిహాన్ ఎడాంక్యో సంస్థకు వరించింది? ఆన్సర్ ఆప్షన్ బి జపాన్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నిహాన్ ఎడాంక్యో అనే సంస్థకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అది జపాన్ దేశానికి చెందినటువంటి సంస్థ. ఎందు గురించి వచ్చింది అన్నది ఇప్పుడు చూద్దామండి. హిరోషిమా నాగసాకి బాంబు బాధితుల సంఘం, ఇది ఒక సంఘం అని చెప్పాను కదా. హిరోషిమా నాగసాకి బాంబు బాధితుల సంఘం అండి. ఇది నిహాన్ ఎడాంక్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి అయితే వరించింది. నిహాన్ ఎడాంక్యో సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం 1956. మరి 1945 ఆగస్టు 6వ తేదీన అమెరికా దేశం హిరోషిమాపై, అదేవిధంగా నాగసాకిపై ఆగస్టు 9వ తేదీన అణుబాంబులతో దాడి చేసింది. మరి 1945లో ఎప్పుడైతే దాడి అయిందో 1956లో ఈ యొక్క సంస్థ నిహాన్ ఎడాంక్యో అనే సంస్థ ఏర్పాటు అయింది. దానికి గాను ఈ సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి అయితే వచ్చిందండి. నిహాన్ ఎడాంక్యో సంస్థ యొక్క ప్రస్తుత సహ చైర్మన్ మెమాకి. ఓకేనండి. నెక్స్ట్ 6వ పెట్టండి. 2024 ప్రపంచ సంతోష సూచిలో భారత్ ఎన్నో స్థానంలో నిలవడం జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. వీడియో తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఆన్సర్ ఆప్షన్ డి 126వ స్థానం అండి. ప్రపంచ సంతోష సూచిలో భారత్ యొక్క స్థానం 126. మరి 2024 ప్రపంచ సంతోష సూచిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఫిన్లాండ్. అదేవిధంగా 2024 ప్రపంచ సంతోష సూచిలో చివరి స్థానంలో నిలిచింది ఆఫ్ఘనిస్తాన్. మరి భారత్ యొక్క స్థానం 126. మరి అంతర్జాతీయ సంతోష దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 20వ తేదీ అండి. మార్చి 20వ తేదీ. నెక్స్ట్ 7వ పెట్టండి. భారత్కు చెందినటువంటి ఈ క్రింది వారిలో ఎవరికి ఇటీవల ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది? హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరికి చోటు దక్కింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నీతూ డేవిడ్. మరి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నటువంటి తొలి భారత మహిళా క్రికెటర్ ఎవరు అంటే డయానా ఎడుల్జీ. మరి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నటువంటి భారతీయ రెండవ మహిళా క్రీడాకారుడు ఎవరు అంటే మరి నీతూ డేవిడ్ అండి. మరి భారత మహిళల సెలక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే నీతూ డేవిడ్. సెలక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ నీతూ డేవిడ్. మరి ఐసీసీ నూతన చైర్మన్ ఎవరంటే జైషా. ఐసీసీ యొక్క నూతన చైర్మన్ జైషా అండి. ఐసీసీ యొక్క ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా బీసీసీఐ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ. మరి కేంద్ర క్రీడా శాఖ ప్రస్తుత మంత్రి ఎవరు అంటే మన్సుఖ్ మాండవీయ. నెక్స్ట్ పెట్టండి. 8వది జాతీయ మహిళా కమిషన్ 9వ చైర్పర్సన్గా నియమితులైన వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి విజయ్ కిషోర్ రహట్కర్. మరి మహిళా న్యాయపరమైనటువంటి సమస్యలపై విజయ్ కిషోర్ రహట్కర్ రచించినటువంటి పుస్తకమే విధి లిఖిత్. ఈమె 3 ఏళ్ల పాటు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పదవులు అయితే ఉంటారు. మరి జాతీయ మహిళా కమిషన్ నూతన సభ్యురాలు ఎవరు అంటే అర్చనా మజుందార్. మరి ఈ జాతీయ మహిళా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరము 1992. మరి జాతీయ మహిళా కమిషన్ యొక్క మొదటి చైర్పర్సన్ ఎవరు అంటే జయంతి పట్నాయక్. చాలా చాలా వాల్యుబుల్ పెట్టండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. మరి 9వ పెట్టండి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం యొక్క అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు?
ఆన్సర్ ఆప్షన్ బి థామస్ బాచ్. థామస్ బాచ్. మరి భారత్ ఒలింపిక్ సంఘంతో ఏర్పడినటువంటి అంతర్గత సమస్యల కారణంగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిధులను ఆపివేసిందండి. మరి భారత్ ఒలింపిక్ సంఘం ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరు అంటే పిటి ఉషా. అదేవిధంగా యుఎన్ఈపి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే ఇంగర్ ఆండర్సన్. ఐయుసిఎన్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే గ్రేతెల్ ఆగిలార్. యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే అచూ స్ట్రైనర్. మరి వీడియోలో చివరి పెట్టండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి 2024 మహిళల T20 ప్రపంచ కప్ విజేతగా క్రింది ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూజిలాండ్ అండి. మరి దీనికి సంబంధించిన పట్టిక కూడా ఉంది, ఒకసారి చూద్దామంటే తర్వాత. మరి 9వ ఎడిషన్, ఇక్కడ మహిళల యొక్క 9వ సారి జరుగుతుందండి ఈ T20 వరల్డ్ కప్ అనేది. మరి యుఏఈలో జరిగింది. 2026లో జరుగుతున్నటువంటి 10వ ఎడిషన్ అయితే మరి ఇంగ్లాండ్ దేశంలో జరుగుతుందండి. మరి వెస్టిండీస్ మరియు అమెరికా ఆతిథ్యం ఇచ్చినటువంటి 2024 పురుషుల T20 ప్రపంచ కప్ విజేత అయితే మన ఇండియానండి. మరి 2023లో భారతం ఆతిథ్యం ఇచ్చినటువంటి ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా అండి. మరి అదేవిధంగా మహిళల T20లో జరిగినటువంటి ప్రపంచ కప్ యొక్క షెడ్యూల్ వివరాలండి. 2024లో న్యూజిలాండ్ గెలిచింది. దుబాయ్ అంటే యుఏఈలో జరిగిందండి. అదే 2023లో మరి ఎక్కడ జరిగింది అంటే దక్షిణాఫ్రికాలో జరిగిందండి. ఆస్ట్రేలియా విజేత అండి. అదేవిధంగా 2020లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆస్ట్రేలియాలోనే జరిగిందండి. మరి భారత రన్నరప్ అండి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మరి చాలా వాల్యుబుల్గా ఉంటుంది. మొదటిసారిగా మహిళల T20 జరిగింది 2009లో జరిగిందండి. మొదటిసారి విజేత ఇంగ్లాండ్ అండి. జరిగిన ప్లేసు కూడా ఇంగ్లాండే. దానికి రన్నరప్ న్యూజిలాండ్ అండి. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.